గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని దుఃఖప్రదమైన యమమార్గం గురించి వివరించమని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఓ గరుత్మంత, నా భక్తుడవైన నిన్ను కూడా యమమార్గ వివరణ వణికిస్తుంది. అది బహుదుర్గమమైనది. చెట్ల నీడ ఉండదు, ఆహారం జలం కొంచెమైనా దొరకదు. అక్కడ ఏకకాలంలో 12 మంది సూర్యులు గొప్ప ప్రకాశవంతంగా వెలుగుతూ తపింపజేస్తారు. అది కూడా పాపాత్ములను బాధించడానికే. ఇంకా ఈ మార్గంలో చలిగాలి వైపరీత్యం ఇంత అంత అని చెప్పజాలము. ఒక్కొక్క చోట కాళ్ళలో దిగే ముళ్ళు, ఒక్కొక్క చోట విషపూరితాలైన పాములు, తేళ్లు, మరికొన్ని చోట్ల కుక్కలు, పెద్ద పులులు, సింహాలు కరుస్తాయి. కొన్ని చోట్ల అగ్ని దహిస్తుంది. ఇదే దారిలో అసిపత్రవనం అని ఒకటి ఉంటుంది. దాని పొడవు 2000 యోజనాలు. మహాఘోరమైనది. గ్రద్దలు, కాకులు, గుడ్లగూబలు, తేనెటీగలు, దోమలు ఈ అసిపత్రి వనంలో భీకరంగా సంచరిస్తూ ఉంటాయి. ఈ వనంలోనే కార్చిచ్చు కూడా ఉంటుంది. హస్తమాత్రమైన పిండదేహం చెట్ల ఆకుల చేత ముక్కలు ముక్కలుగా తరిగేయబడుతుంటుంది. ఒక్కొక్క చోట చీకటితో నిండిన గోతులు, కొన్ని చోట్ల పర్వత శిఖరాలు జీవుని ఆయాసానికి గురి చేస్తాయి. చీకటి జలగలతో నిండిన బురద గుంటలు, ఎర్రగా రాగి రంగులోకి మారిన కాలిన ఇసుక, నిప్పులు, సలసలా కాగే నీళ్లు, కత్తులు, మేకులు, ఇలా ఎన్నెన్నో మార్గమధ్యంలో జీవుని యాతనలకు గురి చేస్తాయి. ఇవిగాక చీము, నెత్తురు, మలము, మూత్రము వంటి అసహ్యకరమైన వాటిలో దారిలో కూలబడుతూ నడవలసి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది వైతరణి నది. యమ మార్గ మధ్యంలో ఇది 100 ఆమడలు ప్రవహిస్తూ ఉంటుంది. సాధారణంగా నది అంటే ఒడ్డున ఇసుక, లోపల ప్రవాహం నీరు, బురద, నాచు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇది వాటికి భిన్నంగా ఉంటుంది. దీని ఒడ్డున ఎముకల గుట్టలు, దీని లోపల చీము, నెత్తురు ప్రవాహాలుగా, మాంసమే బురదగా, వెంట్రుకలే నాచుగా కలిగి ఉన్న నది ఇది. క్రూరమైన జలపక్షులు, మొసళ్ళు పెను సంఖ్యలో ఇక్కడ ఉండి పాపాత్ములను చూసిన వెంటనే అత్యుత్సాహంతో బంధించడానికి సిద్ధమవుతాయి. సూదుల్లాంటి ముక్కులు గల పురుగులు, వజ్ర సమానమైన ముక్కులు గల గద్దలు, బొంతకాకులు, నీటికోతులు, జలగలు, మాంసభక్షణ చేసే చేపలు, తాబేళ్లతో నిండి ఉంటుంది. పాపాత్ములైన జీవులు ఇక్కడ బాధలకు తాళలేక తమ వారిని తలుచుకొని మాటిమాటికి రోధిస్తూ ఉంటారు. ఆకలి దప్పికల బాధలను తట్టుకోలేక పాపులు ఆ నదిలో రక్తమే తాగాల్సి ఉంటుంది. కానీ అది ఎన్నటికీ ఎగిరిపోని నది. పాపాత్ముల పాలిట ఘోరమైనది. తేళ్లు, త్రాచులు సంచరించే ఆ నదిలో పడిన వారిని, అందున్న సుడిగుండాల్లో చిక్కుకున్న వారిని రక్షించగలిగేవారు ఎవ్వరూ లేరు. కేవలం పాపుల కోసమే ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. దీనికంటే దారుణమైంది ఇంకొకటి లేనే లేదు. ఇంతటి ఘోర మార్గము కేవలం పాపుల కోసమే కల్పించబడింది. ఈ మార్గంలో దుఃఖిస్తూ వెళ్లే వారిని మరింత హింసకు గురి చేసేలా యమభటులు కొందరిని తాళ్లతో కట్టి, మరికొందరిని పిర్రలకు శూలాలు గుచ్చి, కొందరిని కాలపాశాలతో యమభటులు లాగుతూ ఉండగా, కొందరు పాపులను కాకులు లాగుతూ ఉంటాయి. వివిధ ఆయుధాలతో మోదుతూ భటులు ఈ పాపుల్ని లాక్కుపోతూ ఉంటే వారి నోటి వెంట రక్తం నురగలుగా రాగా మాటిమాటికి తమ వారిని గుర్తు తెచ్చుకుంటూ దుఃఖిస్తూ బాధలు పడలేక చావలేక పడుతూ లేస్తూ ఆ మార్గాన పాపులు వెళుతూ ఉంటారు. ఓ ఖగేశ్వర, ఎన్నో సంవత్సరాల పాటు బతికినా కూడా చావు అనే తరుముకొస్తుందని ఒక్కడైనా తలవడు. జీవితమే శాశ్వతం అనుకునే వాళ్ళే ఎక్కువ. మరణం అనేది ఒకటి ఉంటుందని తలిచేవాడు కోటికొక్కడైనా ఉన్నాడో లేడో. జీవం ఆకర్షించే యముడొకడున్నాడని, మరణకాలంలో అతడికి చిక్కవలసి వస్తుందని జీవించే కాలంలో చాలాసార్లు తలుచుకుని ఎవరైతే బాధపడతారో అలాంటి వారే గడిచిన దినాలలో తామెంత పుణ్యపాపాలు చేసుకున్నది పునరాలోచించుకుంటారు. మిగిలిన జీవితకాలమైనా వ్యర్థం కాకూడదనుకొని భయం చేత పుణ్యకార్యాలు, భగవత్ సేవ చేస్తారు. అటువంటి వాళ్ళని వాళ్ళ పుణ్యమే కాపాడుతుంది. ఓ గరుత్మంత, మనిషి జన్మ గొప్పతనమేంటో చెప్తా విను. భూత, ప్రేత, పిశాచ దేహం ఎత్తినప్పటికీ జీవులు శ్రేష్ఠులే. కానీ సర్వోత్కృష్ట దేహాలు మాత్రం మానవ జన్మ ఎత్తి ప్రేతదేహులైన వారు. ఆ తరువాత పశుపక్షాది జీవులు లెక్కించదగను. కనుకనే మనుష్య జన్మ సర్వోత్కృష్టమైనదని చెప్పబడింది. కోటి జన్మలెత్తినా లభించని మోక్షం, స్వర్గం పొందడానికి కారణమైనది మనుష్య జన్మ. ఇలాంటి జన్మ కలిగినందుకు ఆనందిస్తూ దీన్ని వ్యర్థం చేయకుండా సత్కర్మలాచరించి ధన్యులయ్యే వారి కంటే వృధాగా పాపాలు చేస్తూ నిర్భీతిగా సంచరించేవారే లోకంలో చాలామంది ఉన్నారు. భార్య, పిల్లలు, ధనం ఈ మూడింటినే నిరంతరం చూసుకుంటూ
వాటి మీద మాత్రమే మనసు నిలిపేవారు కొందరు. చేయతగని ఘోర కృత్యాలు అంటే నరహత్య, స్త్రీ హత్య, శిశుహత్య, పరదారా సంగమం, గురుద్రోహం, నిష్కారణ జంతువధ ఇలాంటివి చేసేవాళ్ళు కొందరు. నోటి వెంట రాకూడని మాటలతో వ్యర్థ ప్రసంగాలు చేసేవాళ్ళు మరికొందరు. వీరంతా మృగాలతోనే సమానులు. ఓ గరుడరాజా, ఆశతో కూడిన మనసుకు తృప్తి ఉంటుందా? ఆశకు తృప్తికి బద్ధవైరం కదా. అంతులేని సంపద లభించినా ఇంకా ఏదో అందలేదనే తపన, మరింతగా అందుకోవాలని ఆరాటం. ఆశ నానాటికి వృద్ధి అయ్యే కొద్దీ మనసు మలినమవుతూ ఉంటుంది. అలాంటి మలిన హృదయంలోనే పాపపు ఆలోచనలు ప్రవేశిస్తాయి. దీంతో మానవత్వం కోల్పోతాడు. మానవత్వం నశించిన మనుష్య జన్మ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అట్టివాడు చేసే క్రూర కృత్యాలు ఊహకు కూడా అందవు. కోరిక మితిమీరి ఆశగా, ఆశ మితిమీరి దురాశగా, దురాశ మితిమీరి పేరాశగా పరిణమిస్తుంది. కన్ను మిన్ను కానక పేరాశ అనే లోభమోహాలకు లొంగిన వారి పాపం పట్ల విచక్షణే ఉండదు. నరకం చేరడానికి ఈ పేరాశ రాజమార్గం. అలాంటి వారికి పుణ్యం దరిదాపులకు కూడా రాదు. కనుక దేహధారి పేరాశకు లొంగకుండా పుణ్య సముపార్జన వైపు తనను తాను మళ్లించుకోగలిగితే ఇహలోకంలో మహాత్ముడిగా కీర్తింపబడటమే కాక అంతిమన పుణ్యలోక వాసాన్ని కూడా పొందగలుగుతాడు. కానీ అటువంటి పుణ్య సముపార్జన చేయని కారణంగా తనకు ఈ దుర్భరమైన వేదన కలిగిందని ఆ సమయంలో జీవుడు వాపోతూ ఉంటాడు. పరోపకారం కలలోనైనా తలచినందుకు చింతిస్తూ ఉంటాడు. ఎన్నెన్నో సత్కార్యాలు చేయవలసి ఉన్నా అవి చేయక తాను చేసిన పాపకర్మల ఫలితాన్ని తానుగాక ఎవరు అనుభవిస్తారని వేదన పడుతూ ఉంటాడు. మరణించిన జీవి భయంకరమైన యమలోక మార్గమున యమభటులచే తీసుకొని పోబడుతూ తన వారిని తలుచుకొని దుఃఖిస్తూ ఉంటాడు. మిక్కిలి పుణ్యము చేసిన వారికే మానవ జన్మ కలుగును. అలాంటి మానవ జన్మను పొంది కూడా నేను ఎలాంటి ధర్మకార్యమును చేయలేదు, తపమును జపహోమాదులను చేయించలేదు, తీర్థయాత్రలు చేయలేదు, దేవతలను, బ్రాహ్మణులను, సజ్జనులను, గోవులను పూజింపలేదు, ఎవ్వరికీ ఉపకారము చేయలేదు, నూతులు, చెరువులు మున్నగు వాటిని త్రవ్వించలేదు, బాగు చేయింపలేదు, దానము చేయలేదు, వేదశాస్త్ర పురాణములను గౌరవించలేదు, పురాణాన్ని కూడా వినలేదు, పెద్దలను ఆదరించలేదు, కట్టుకున్న వారిని కోల్పోయినా కూడా దానికి తగినట్లుగా ప్రవర్తించలేదు. అయ్యో, ఉత్తమమైన మనుష్య జన్మను సద్వినియోగపరచుకోకపోతేనని విలపిస్తూ ఘోరాతి ఘోరమైన ఆ నరక మార్గంలో జీవుడు ప్రయాణిస్తూ ఉంటాడు. ఇలా బయలుదేరిన జీవుడు వాయువేగంతో 17 రోజులు నడిచి 18వ రోజున సౌమ్యపురం చేరుతాడు. ఈ పురములో ప్రేతగణం నివసిస్తూ ఉంటుంది. అక్కడ ప్రవహించే నది పేరు పుష్పభద్ర. విశ్రమించడానికి అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. యమభటులు జీవుల్ని అక్కడ విశ్రమించేందుకు అనుమతినిస్తారు. అక్కడ విశ్రమించిన జీవులు భార్యాబిడ్డలను, బంధువులను జ్ఞప్తికి తెచ్చుకొని విచారిస్తూ ఉంటే యమభటులు, మూర్ఖుడా, నీవి అనుకున్న భాగ్య సంపదలు, నీవారు అనుకున్న భార్యపుత్రాది బంధువులు ఇప్పుడెక్కడ? నీ వెంట నీవు చేసిన కర్మ మాత్రమే వచ్చింది. కర్మ ఫలితాన్ని అనుభవించే బాటసారులకు దారి బెత్తమే బలము. ఓ పరలోకపు బాటసారి, నీవు అలాంటి సంబలాన్ని సంపాదించలేదు. చేసిన పుణ్యకార్యాలే పరలోక గమనంలో దారిబెత్తములని పెద్దలు పురాణాలు చెప్పిన మాటల్ని వినలేదా? మూర్ఖుడా, ఈ మార్గమున ధనసాధ్యములైన క్రయ విక్రయములుండవు. ఇక్కడ పుణ్యమే ధనము. దాని నిందులకు సంపాదించే ప్రయత్నం చేయలేదు. కర్మ ఫలితం అనుభవించవలసిందేనని యమభటులు అంటూ ఉంటారు. జీవుడు అక్కడ మాసిక పిండములను తిని సౌరపురానికి చేరతాడు. యముని వంటి జంగముడనే రాజు అక్కడ పాలకుడు. అక్కడ త్రయీపక్షిక శ్రాద్ధం వల్ల లభించే పిండాలను భుజించి జీవుడు తిరిగి బయలుదేరి నగేంద్ర భవనపురాన్ని చేరి అక్కడ అసిపత్రివనం చూచి ఏడుస్తూ ఉంటే యమదూతలు అతనిని ఆ వనంలో నిర్దయతో ఏడుస్తారు. అక్కడ పిండములు భుజించాక 3వ మాసాన గంధర్వపురం చేరిన జీవునికి పుత్రాదులు ఇచ్చిన పిండాలు అందుతాయి. వాటిని భక్షించి తిరుగు బయలుదేరతాడు. అక్కడి నుంచి శైలాగమపురం చేరతాడు జీవుడు. ఇక్కడ రాళ్లవాన నిరంతరం కురుస్తూ ఉంటుంది. 4వ మాసికంలో పెట్టే పిండాలు అక్కడ భక్షిస్తాడు జీవుడు. 5వ మాసంలో క్రౌంచపురం చేరతాడు. అక్కడి జనులంతా క్రూరులే. 5వ మాసిక పిండాలు భుజించి క్రూరపురానికి చేరుకుంటాడు. ఇక్కడి ప్రజలు కూడా నిర్దయులే. ఇక్కడ 171వ రోజు అనగా ఊన షణ్మాసిక పిండాలు భుజించి తన వారు జరిపే ఉదకుంభదానం వల్ల తృప్తి చెంది 2 గడియల పాటు విశ్రాంతి తీసుకుంటాడు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి యముని సోదరుడైన విచిత్రరాజు పరిపాలించే విచిత్ర భవనము అనే పట్టణానికి చేరుతాడు. స్థూల శరీరుడైన అతన్ని చూసి జీవుడు భయపడి పారిపోతుండగా కొందరు పల్లెవాళ్ళు ఎదురు వచ్చి
రేవున పడవ సిద్ధంగా ఉంది. మేము వైతరుని దాటింపచేసేవారము. ఒకవేళ నీవు గోదానం చేసి ఉన్నట్లయితే నీవు పడవ ఎక్కవచ్చు అని చెప్తారు. గోదానం చేసి ఉండకపోతే ఆ జీవునికి ఆ నది అందున జలం సలసల కాగుతూ కనిపిస్తుంది. చేయనవాడు అందులో దిగి నడుస్తూ ఉంటే ఆ పాపాత్మని నోట్లో ముళ్ళు గుచ్చి చేపను పైకి లాగినట్లుగా లాగి యమకింకరులు ఆకాశ మార్గాన్ని నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు. 6వ మాసిక పిండాలు భక్షించినా ఇంకా ఆకలి తీరని జీవుడు ఏడుస్తూ అక్కడి నుంచి బయలుదేరి బహ్వాదపురం చేరి 7 నెల పిండాలు తింటాడు. తరువాత 8వ మాసంలో దుఃఖద నగరం, 9వ నెలలో నానాక్రందపురం చేరి ఏడుస్తూ పిండాలు భుజిస్తాడు. ఇలాగే 10, 11 మాసాలు సుతప్త భవనపురము, రౌద్రపురములలో పిండాలు కూడా తిని 345 దినములకు పయోవర్షణ నగరాన్ని చేరతాడు. ప్రేతాల్ని చాలా బాధించే వర్షమేఘాలు అక్కడ ఉంటాయి. అక్కడ న్యూనాబ్దిక శ్రాద్ధ పిండాలు భుజించి శీతాఢ్య నగరానికి చేరి చలికి ఆకలికి బాగా ఆక్రోశిస్తూ తన దుఃఖాలు బాపేవారి కోసం చూస్తాడు జీవుడు. నీవు చేసిన పుణ్యం కానీ, నీకై నీవారు చేసిన పుణ్యం కానీ, దానం కానీ ఏమైనా ఉన్నదా అని యమభటులు ఆరా తీస్తారు. యమకింకరులు అతన్ని అదిలించి నీకు అంత పుణ్యం ఎక్కడ ఉన్నది, అనుభవించక తప్పదు అని కఠినంగా పలుకగా ప్రథమాబ్దికం రోజు ఇచ్చిన పిండోదకాలు గైకొని బహుభీతిపురాన్ని చేరుకుంటాడు జీవుడు. అక్కడ హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని విడిచిపెట్టి అంగుష్ట ప్రమాణం గల వాయురూప యాతనా శరీరాన్ని పొంది కర్మానుభవానికి యమభటులతో ప్రయాణిస్తాడు. అక్కడకు యమపురం చేరువగా ఉంటుంది. జీవుడు ఇక్కడ ప్రారబ్ధ కర్మ అనుభవించడానికి యాతనా శరీరధారి అయి పాపాత్ములతో కలిసి వెళ్తాడు. పుత్రులు శ్రాద్ధకర్మ సరిగ్గా ఆచరించకపోతే ఈ కష్టాలన్నీ పితరులకు తప్పవు. యమపురికి గల 4 ద్వారాలలో ఇది దక్షిణ ద్వార మార్గము. ఇలా యమ మార్గం అంతా గడిచాక యమపురంలో ప్రవేశించిన జీవులు ఎలాంటి బాధలు అనుభవిస్తారో తర్వాతి భాగంలో తెలుసుకుందాం.